వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రయాణికి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కువ మంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొంచెం బస్ స్టేషన్ ప్రయాణికులు వాళ్ళ ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారిని ఇక్కడ బస్ స్టేషన్ అవసరమైనటువంటి ఆ స్థలాన్ని కేటాయించమని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు వారు, అదేవిధంగా దేవస్థానం వారు కూడా ఎట్లా కృషి చేసి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడికి ప్రయాణ అవసరం వస్తే కూడా వారికి ఆ ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లయితే మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చి ఈ వెంకటేశ్వర వారిని దర్శించుకోవడానికి అవకాశం ఉద్దేశంతో స్థలం కేటాయించి రిక్వెస్ట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారిని. ఈ రోజు గౌరవ శాసనసభ వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. అదేవిధంగా డీసీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రయాణికులకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ ప్రయాణ అవసరాలకి కాకుండా ప్రయాణికులు సౌకర్యవంతంగా ఇక్కడ ఉండటానికి ముఖ్యంగా 2027 సంవత్సరంలో వచ్చేటువంటి పుష్కరాల్లో కూడా మరింతగా భారీగా ఇప్పుడు ఎందుకంటే ప్రతి శనివారం నాడు కూడా దాదాపుగా మన జిల్లా నుంచే 25,000 మంది ప్రయాణికులు భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన జిల్లాతో వచ్చినటువంటి ప్రయాణికుల్ని వాటితో లెక్కేసుకుంటే ఇంకొక 5,000-10,000 మంది ఉంటున్నారు. దాదాపు ప్రతి శనివారం నాడు కూడా 80 బస్సులు అన్ని జిల్లాల నుంచి కానివ్వండి, మన జిల్లా నుంచి కానివ్వండి కలిపి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం కూడా కొంతమంది శుక్రవారం రాత్రి చేరుకునేటువంటి భక్తుల పర్యాటకం కూడా ప్రత్యేకమైన బస్సులు మనం రావాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని పెరుగుతున్న భక్తుల అవసరాల దృష్ట్యా మరిన్ని ఎక్కువ బస్సులు ఆపరేట్ చేయడానికి ఇక్కడ అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ కూడా మనం సదుపాయాలు ఉన్నటువంటి సదుపాయాలు వారికి పూర్తిగా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అందుకని భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్ స్టేషన్ ఏర్పాటు చేసి వారికి సౌకర్యవంతంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆశిస్తారని అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి పాజిటివ్ స్పందనతో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని మీ ద్వారా